అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, సో ఆ వ్యక్తికి మీ పట్ల లవ్ ఉందా, ఎమోషనల్ బాండింగ్ ఉందా, అది నిజమైన లవ్వేనా అనేది అయితే చూద్దామండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఇది మీకు అనేది కనెక్ట్ అవుతుంది. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకోండి. అండ్ పాజిటివ్గా ఉండండి. ఓకేనండి. నేను కార్డ్స్ తీస్తున్నప్పుడు పాజిటివ్గా ఉండండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మనసులో ఎవరైనా కావచ్చు, ఎవరి కోసమైతే మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, సో ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అనేది ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి, సో వాళ్ళకి వీళ్ళ పట్ల లవ్ ఉందా, వీళ్ళంటే ఇష్టమేనా, ఎమోషనల్ బాండింగ్ ఉందా, ఏముంది చూపించండి. వీళ్ళంటే ప్రేమ ఉందా, వీళ్ళ పట్ల ఎమోషనల్ అనేది ఉందా, మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ పట్ల ప్రేమ ఉందా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. ఎమోషనల్ బాండింగ్ ఉందా, ప్రేమ ఉందా వీళ్ళ పట్ల. సెవెన్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, నైన్ ఆఫ్ వాండ్స్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి ప్రేమ ఉందా, ఎమోషనల్ బాండింగ్ ఉందా చూపించండి. జడ్జిమెంట్, త్రీ ఆఫ్ వాండ్స్, చారియట్, టెన్ ఆఫ్ స్వర్డ్స్. జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్. టూ ఆఫ్ పెంటికల్, టెన్ ఆఫ్ స్వర్డ్స్ clarification, త్రీ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, the lovers, ten of cups, the world, bottom of the deck, king of wands, the empress, page of swords.
ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. మీ వ్యక్తికి మీ పట్ల ప్రేమ ఉందా అని అంటే ఖచ్చితంగా అయితే ప్రేమ ఉందండి. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ జెన్యున్గా మీతోటి జీవితం పంచుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక ఉంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కానీ ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. దూరం నుంచే మీరు ఎలా ఉంటున్నారు ఏంటి, ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఒకవేళ ఇక్కడ మీరు దూరంగా ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా, ఏదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ పిక్స్ చూసుకోవడం కానీ, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ, మీ స్టేటస్లు ఏవైనా పెడుతూ ఉంటే చెక్ చేయడం కానీ. సో ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు. మీతోటి మీ పట్ల వాళ్ళకి చాలా ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక స్థానం ఇవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది. సో ఇక్కడ ఒక స్థానము అంటే ఒక భార్య లాంటి స్థానం, ఒక భర్త లాంటి స్థానం. సో వైఫ్ అండ్ హస్బెండ్గా ఇక్కడ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారన్నమాట. సో అలాంటి గుర్తింపు అనేది ఇవ్వాలి అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఎవరైతే ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ కానీ, లేదు ఫాదర్ అండ్ సన్ కానీ, లేకపోతే మదర్ అండ్ డాటర్ కానీ ఎవరైతే ఉన్నారో, సో ఆ వ్యక్తి ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు, మీ కేరింగ్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. మీతో లైఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అంటే ఇక్కడ తనని మీరు ఒక లగ్జరీగా మీరు ట్రీట్ చేసిండొచ్చు, వాళ్ళకంత హ్యాపీనెస్ అయితే మీరు ఇచ్చిండొచ్చు అనమాట. సో మీరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ ఇక్కడ మీరంటూ వాళ్ళకు ఒక లైఫ్ని ఇవ్వాలనేది అయితే అనుకున్నారన్నమాట. సో ఆ వ్యక్తి ఇప్పుడు ఆ లైఫ్ని అయితే గుర్తు చేసుకుంటున్నారన్నమాట. కానీ ఇక్కడ పరిస్థితుల వల్ల ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక కానీ తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉంది. సో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తే, మీతోటి జీవితం కావాలి అనుకుంటే, మీతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ తనను తాను స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నా వల్ల కాదు, నేను చాలా బర్డన్స్ అయితే మోస్తున్నాను, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంది. అండ్ అదర్వైజ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎంతసేపు హెల్ప్ చేస్తేనే వాళ్ళకి ఒక ప్రేమ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్ని రోజులు మీరు ఏదైతే వాళ్ళ పట్ల ఇన్వెస్ట్ పెట్టారో, ఇన్ని రోజులు ఏదైతే మీరు కేరింగ్ అనేది అయితే ఇచ్చారో, ఒక ప్రేమతో పాటు అన్ని విధాలుగా వాళ్ళకి ఏదైతే ఒక చంటి పిల్లల్లా వాళ్ళు ఎలా ఉన్నా కానీ మీరు అంత కేరింగ్ అయితే తీసుకున్నారో, సో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మీ ముందుకు రాలేకపోవడానికి ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. మీరు అంత ఇన్వెస్ట్ అయితే చేయట్లేదు వాళ్ళ సైడు. సో కొంతమంది మనీ వైజ్ కానీ ఇక్కడ మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. సో ఈ విషయంలో ఈ వ్యక్తి మీ నెంబరు బ్లాక్ చేయడం కానీ, మీతో మాట్లాడకపోవడం కానీ, తన సైడ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉందో, థర్డ్ పార్టీ కోసము ఈ వ్యక్తి మీ నెంబర్ మీతో మాట్లాడద్దు అని వాళ్ళు చెప్పడం కానీ. సో ఈ వ్యక్తికి మీరు కావాలనేది అయితే ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారనేది అయితే చెప్పచ్చు. సో
తన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఈ వ్యక్తి రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయడానికి ఈ వ్యక్తికి ధైర్యం చాలట్లేదు. అంత ధైర్యం లేకపోవడంతో ఈ వ్యక్తి ప్రేమ ఉన్నా కానీ తనను తాను స్టాప్ చేసుకుంటున్నారు, తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ మీతో మాట్లాడలేకపోతున్నారు. ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా, ఎవరైనా కావచ్చు. సో లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి అనుకుంటున్నారు. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అయిండొచ్చు. సో లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి, మీతోటి జీవితం అంటే మీరంటే ఒక పిచ్చి ప్రేమ. తన కంటి ముందర తనకు పదే పదే మీరు, తన కళ్ళ ముందే మీరు కనిపించడం, అంటే తను ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది ఈ వ్యక్తిని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్, జీవితాంతం మీతో తోడుగా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ ఇక్కడ మీతోటి లైఫ్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు జెన్యూన్ గా. ఎందుకు అని అంటే మీరంటే అంత పిచ్చి ప్రేమ కాబట్టి. ఇక్కడ ఒక ఫ్యాషన్ తో పాటు ఒక బాండింగ్ అనేది అయితే వీళ్ళకు కనిపిస్తుంది. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీ వ్యక్తి. సో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ నాకంటూ మీరు కావాలి అనేది అయితే ఈ వ్యక్తి పట్టుకో ఉన్నారు. ఇక్కడ ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ తనకెంత ఎంత ఆఫర్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎన్ని ఛాలెంజెస్ నైనా ఎదుర్కొనక తప్పదు అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఎందుకు మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. మీ పట్ల ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ నిజంగానే లవ్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మీతో మాట్లాడకపోయినా, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కానీ ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను నిన్ను మర్చిపోలేను, నీ జ్ఞాపకాలని నేను మర్చిపోలేను, నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి, నీ కేరింగ్ నాకు కావాలి, మీరు చూపించే ప్రేమ కావాలి. ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా నేను ఎదుర్కొంటాను, నా చుట్టూ ఉన్న ఎన్ని సమస్యలనైనా నేను అధిగమించగలను అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. ఇక్కడ మీరే కావాలి, లైఫ్ లాంగ్ తోడు కావాలి, జీవితం మీతోనే, నా జీవితం మీతోనే అన్నట్లు ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అందుకని ఇక్కడ మీకు ఒక స్థానం అనేది అయితే ఈ వ్యక్తి ఇవ్వాలి అనేది అయితే కోరుకుంటున్నారు. తన మనసులో మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లా చూస్తున్నారు, క్వీన్ ఆర్ కింగ్ లా చూస్తున్నారు అన్నమాట. అండ్ మీ వ్యక్తి ఏంటి అంటే జగులు చేస్తున్నారన్నమాట. ఈ వ్యక్తికి ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఈ వ్యక్తి మీకు న్యాయం చేయలేకపోతున్నాను అన్న బాధ అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది. ఇదే చెప్పిండొచ్చు. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీ వల్ల గొడవలు అవుతున్నాయని కానీ, మీ రిలేషన్షిప్ తెలియడం వల్ల గొడవలు అవుతున్నాయని కానీ, మీకు న్యాయం చేయలేకపోతున్నానని కానీ ఈ వ్యక్తి మీకు చెప్పిండొచ్చు. ఎందుకు అని అంటే మీ విషయంలో ప్రాబ్లమ్స్ అయ్యిండొచ్చు. తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను బంధించుండొచ్చు, లేదు తనను తప్పుగా అనుకుంటారని ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయిండొచ్చు. సో అలాంటి వ్యక్తి జగులు చేస్తున్నారన్నమాట. ఇటు మీరా లేకపోతే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కోసము వాళ్ళకు న్యాయం చేయాలా, వాళ్ళకు న్యాయం చేస్తే ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, ఇలా తారుమారు అవుతుంది అన్నట్లు ఈ వ్యక్తి జగులు చేస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఒకటి రిలేషన్షిప్పే కాకుండా మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దేని మీదైనా ఇన్వెస్ట్ పెట్టిండొచ్చు, ఆ విషయంలో ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ వేస్తూ ఉండొచ్చు, ఈ విషయంలో కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయిండొచ్చు. సో ప్రేమ ఉంది,
ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళా ఒక జడ్జిమెంట్, ఒక న్యాయం జరిగితే బాగుండు, లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు, మన ఫ్యూచర్ బాగుండాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి జగులు చేస్తున్నారు. ఏదైతే ఇటు మీకు ఏం చెప్పుకోలేక, అటు ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా వాళ్ళకి ఏం చెప్పుకోలేక ఈ వ్యక్తి సతమతం అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు, ఏదో ఒక డెసిషన్కి రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. మీ మధ్య ఇక్కడ లవర్స్ అయినా, ఇక్కడ మ్యారేజ్ కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ, మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా, సో ఏదైనా కావచ్చు, మీ మధ్య క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఏదైనా అడ్డుగా ఉండి కూడా ఈ వ్యక్తి మీకు ఒక పూర్తి డెసిషన్ చెప్పలేకపోతూ ఉండొచ్చు. కానీ లోపల బాధ అయితే ఉంది. మీ ముందు ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ట్రావెల్ చేసి రావాలి. ట్రావెల్ చేసి రావాలి అంటే మరీ దూరం ఏం కాదు, దగ్గర ఉన్నా కానీ ఈ వ్యక్తి కొంచెం డిస్టెన్స్లో ఉన్నా కానీ మీ ముందుకు రావాలి, మీతో మాట్లాడాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంది. కానీ ఈ వ్యక్తి బాధపడడానికి ఏంటి అని అంటే కారణం, మీ మధ్య ఇద్దరి మధ్య కూడా అంత ఏకాభిప్రాయం అనేది లేకపోవడం కానీ, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహంగా ఏదైతే జీవితం గడిపారో, సో ఈ వ్యక్తి దాని గురించి బాధపడుతున్నారన్నమాట. సో ఇక్కడ ఒక గిల్టీనెస్ అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది మీ పట్ల. అంటే ఇక్కడ మీ ప్రేమ కావాలి, మీతో జీవితం కావాలి, నువ్వు లేనిది నేను ఉండలేను అన్న ఆలోచనతోటి ఉన్నారు. మీతోటి రీయూనియన్ కావాలి అండ్ మీతోటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రేమ ఉంది కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను అన్న ఆలోచన అయితే ఉంది. నేను కూడా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నాను అన్న ఆలోచన ఈ వ్యక్తికి అయితే ఉంది. కానీ ఏదైతే మీకు ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ దగ్గర, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఏదైతే కమిట్మెంట్ ఇవ్వకుండా మీ నెంబర్ బ్లాక్ చేశారో, మీతో మాట్లాడట్లేదు, సడన్గా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, మీ మెసేజ్లకు రిప్లై లేకుండా ఉండడం వల్ల ఒక గిల్టీగా అయితే బాధపడుతున్నారన్నమాట ఈ వ్యక్తి. మీతోటి లైఫ్ ఒక చేంజ్ తీసుకురావాలి అని ఏదైతే కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రేమ ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది, మీతో ఉంటే తన లైఫ్ హ్యాపీనెస్ ఉంటుంది అనేది అయితే కోరుకుంటున్నారు. ప్రతిరోజు పండగే అన్నట్లు ఉంటుంది మీతోటి జీవితం. ఎందుకంటే మీరంత కేరింగ్ పర్సన్ కాబట్టి, మీరంత కేర్ తీసుకుంటారు కాబట్టి, మీరు తన లైఫ్లో ఉంటే ఒక జాయ్ఫుల్గా ఏదైతే ఉంటుంది ఈ వ్యక్తికి, ఒక సంతోషం, ఎన్నున్నా ఆ బాధలు మర్చిపోవడం. మీ ప్రేమతో ఈ వ్యక్తి ఆ బాధలు అనేది మర్చిపోతారనమాట. ఎన్ని బాధలున్నా, ఎనీ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కానీ ఆ బాధలు అనేది మర్చిపోతారన్నమాట మీ దగ్గరకు రాగానే. ఎందుకు అని అంటే మీరంతా కేరింగ్ తీసుకుంటారు కాబట్టి, మీ ప్రేమలో ఒక జెన్యూన్ ఉంది కాబట్టి, మీదొక ట్రూ లవ్ కాబట్టి, సో ఆ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అందుకే ఇక్కడ మీతోటి ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఇక్కడ రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు ఈ వ్యక్తి. ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా ప్రేమ అయితే ఉంది. చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీతోటి లైఫ్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎవరైనా మీ వ్యక్తి మీతోటి కలవాలి అనుకుంటున్నారు, రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చిన్నపాటి సెలబ్రేషన్స్ కూడా మీ వ్యక్తి చేసుకోవాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది. ఆ బాండింగ్ మిస్ అవుతున్నాను, ఆ కేరింగ్ మిస్ అవుతున్నాను, ఆ హ్యాపీనెస్ అయితే మిస్ అవుతున్నాను అన్నట్లు ఈ వ్యక్తికి చాలా గిల్టీనెస్ అయితే ఉంది.
అండ్ ఇక్కడ మీ వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ తన లగ్జరీ లైఫ్, తను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవడం, తను అనుకున్న విధంగా తను ఉండాలి అనుకోవడం. ఇక్కడ ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ నాకంటూ నేను ఒక స్థాయిలో నిలబడాలి, నేను ఎవరి కాళ్ళ మీద నేను ఆధారపడద్దు, నాకంటూ నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ అనేది నేను సాధించాలి అన్నట్లు కూడా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నారు. అండ్ తన లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ తనకు తగ్గట్టు పరిస్థితులు లేవని కానీ మీ దగ్గర నాకు నేనుగా సొంతంగా నా మీద నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నాకు నేను సొంతంగా సంపాదించుకోవాలి అని ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు. కానీ ఇక్కడ ప్రేమ ఉంది, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇక్కడ మీ చుట్టూ ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నా కానీ ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా ఈ వ్యక్తి నా వల్ల కాదు, మూడో వ్యక్తుల వల్ల అయితే నా వల్ల కాదు, మీ మీద ప్రేమ ఉంది, నేను ప్రేమ లేదని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు వద్దు, నాకు ఇవన్నీ నచ్చదు, నేను హ్యాపీగా ఉండాలి, నేను నా మటుకు నేను ఆనందంగా ఉండాలి అన్నట్లు కూడా ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఉంటున్నారు. ఎందుకు అని అంటే మీ చుట్టూ ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేసిండొచ్చు, లేదు అలా కంట్రోల్ చేయలేదు అనుకుంటే కూడా అలా కంట్రోల్ చేయడం వల్ల ఈ వ్యక్తి ప్రాక్టికల్గా మారారు అనేది కూడా చెప్పచ్చు. లేదు అంటే ఈ వ్యక్తికి తన పుట్టుకతో నుండి అయినా లేకపోతే తన చుట్టుపక్కల కొన్ని సిచ్యువేషన్స్ చూసైనా ఈ వ్యక్తి తన లగ్జరీగా లైఫ్ కావాలి అని కోరుకోవడం, ఇలా మిమ్మల్ని దూరం చేసుకోవడం తప్ప ఇక్కడ ప్రేమ లేదు అనేది అయితే చెప్పలేం. ప్రేమ ఉంది, ఆ బాండింగ్ అయితే గుర్తు చేసుకుంటున్నారు, మీతోటి జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మీ జ్ఞాపకాలు ఈ వ్యక్తి పదే పదే గుర్తు చేసుకోవడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, సంతోషంగా ఉండడం. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా, లవర్స్ అయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీతోటి జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇది ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉన్నా, మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నా ఆ హ్యాపీనెస్ అయితే గుర్తు చేసుకుంటున్నారన్నమాట. మీతోటి మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మీరు హ్యాపీగా ఉన్న గడిచిన రోజులు అవన్నీ ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. ఇది ట్రూ లవ్, ఎమోషనల్ బాండింగ్ ఉంది, జెన్యూన్ లవ్ అనేది అయితే చెప్పచ్చు. సో ఏదైతే ఇక్కడ బౌండరీ పెట్టుకున్న వ్యక్తి రీసైకిల్ కావాలి అని కోరుకుంటున్నారు, మీరే తన ప్రపంచం అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. మీతోటి జీవితం కావాలి, హ్యాపీగా ఉండాలి, మనం ముందులా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. ఇక్కడ మీకు ఈ వ్యక్తి చెప్పలేకపోతూ ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. మీరిచ్చే ప్రేమతో పాటు ఆ కేరింగ్ నచ్చుతుంది, అన్నీ మీరే ముందే చేసేస్తారన్నమాట. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, అన్ని విధాలుగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు కోరుకుంటారన్నమాట. సో అవన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ రీసైకిల్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. అందుకే ఇక్కడ స్పై చేయడం, స్టాక్ చేయడం అయితే కనిపిస్తుంది అన్నమాట. మిమ్మల్ని తనకు ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. మిమ్మల్ని ఏదైతే స్ట్రక్లో పెట్టారో ఇటా అటా తేల్చుకోలేని విధంగా చాలా భావోద్వేగం అయితే అయ్యారన్నమాట. కానీ మీకు న్యాయం చేయలేదన్న ఫీలింగ్ వీళ్ళకు ఉంది. అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మిమ్మల్ని స్ట్రక్లో పెట్టాను అన్న బాధ ఈ వ్యక్తికి అయితే ఉంది.
అండ్ ఏదో ఒక జస్టిస్ అయితే తీసుకురావాలి రిలేషన్షిప్లో. తనకు ఒక క్లారిటీ వచ్చింది. తనకేం క్లారిటీ వచ్చింది? ఇక్కడ మీ కేరింగ్ వాళ్ళకు గుర్తుంది, మీ ప్రేమ, మీ జెన్యూన్ లవ్ ఏదైతే ఉందో అది వాళ్ళకు గుర్తుంది. కానీ థర్డ్ పార్టీ మాటల వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం ఉండొచ్చు. లేదు తనకు తాను ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఇతర కారణాల వల్ల, ఇది వర్క్ వల్ల కూడా ఇక్కడ మీకు బ్యాలెన్స్ చేయలేకపోయినా, లేదు నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అని కానీ మిమ్మల్ని దూరం పెట్టుకున్నా కానీ ఈ వ్యక్తి కంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఎలాంటి వ్యక్తులు అనేది అయితే ఈ వ్యక్తికి తెలుసు. సో అందుకే ఇక్కడ రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనేది అయితే అనుకుంటున్నారనమాట. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరుకుంటున్నారు. అండ్ యాక్షన్ తీసుకుంటారా, మీతోటి రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, ప్లీజ్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ చాలా కష్టపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎండ్ అయిన రిలేషన్, మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు, సో ఈ వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావాలి, ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరుకుంది. డెత్ క్లారిఫికేషన్. సో మీరే తన ప్రపంచం అన్నట్లు ఈ వ్యక్తికి ఉంది. మీరంటే ఇష్టం, ఒక పొసెసివ్, మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్న ఆలోచనతోటి ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ వ్యక్తి కష్టపడుతున్నారు, ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ద ఫూల్, ఏదో ఒకటి రిస్క్ తీసుకోవాలి రిలేషన్షిప్లో, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. గతంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేశానన్న బాధ అయితే ఉంది. మూడవ వ్యక్తుల వల్ల ఇక్కడ మీ మధ్య గొడవలు జరిగాయి అన్న బాధ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి జెన్యూన్ గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ తను వర్క్లో ఉంటున్నా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది ఈ వ్యక్తికి ట్రిగర్ అవుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. మీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి కూడా వర్క్ బిజీ మునుగుతూ ఉండొచ్చు ఈ వ్యక్తి. సో ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ మీరంటే తనకు ఇష్టం, తనకే సొంతం అన్నంత ఫీలింగ్ ఉంది. అందుకే ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇది అండి, రీయూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారు. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి. ఇక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ నెంబర్ పైన స్క్రీన్ పైన ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ అండి.